మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మట్టం శ్రావణి రెడ్డి, తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ గూడూరు మండల ఉపాధ్యక్షురాలు. నియోజకవర్గంలో గత 27 రోజులుగా జేఏసీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా భారత వికాస పరిషత్ కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి గత 27 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో గూడూరు నియోజకవర్గాన్ని 2 భాగాలుగా విభజించడం దుర్మార్గం. 3 మండలాలను నెల్లూరు జిల్లాలోనూ 2 మండలాలను తిరుపతి జిల్లాలోనూ కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి దీన్ని వెంటనే పునరాలోచించి 5 మండలాలను గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు కూడా నెల్లూరు జిల్లాలోనే కలపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 74 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గూడూరు డివిజన్ కేంద్రాన్ని, అదేవిధంగా 19 మండలాలతో 26 పోలీస్ స్టేషన్ల పరిధి కలిగినటువంటి ఈ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకమైనటువంటి డివిజన్ కేంద్రం ఇది. ప్రపంచ పటంలో బ్రిటిష్ పాలకుల నుంచి గూడూరు నియోజకవర్గము ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచ పటంలో ఉన్నటువంటి గూడూరు డివిజన్ను మీరు ఏం చేస్తూ ఉన్నటువంటి సందర్భం నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రాంతంలో వ్యాపారం కోసం వచ్చినటువంటి కొందరు యొక్క స్వలాభం కోసం ఈ ప్రాంతాన్ని విభజిస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి సందర్భం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతగలకుండా అదేవిధంగా ఉన్నటువంటి 5 మండలాలను గూడూరు నియోజకవర్గంలోనే ఉంచాలని, అదేవిధంగా ఈ 5 మండలాలను తిరుపతి జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాలోనే కలపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.